నరేష్ బెజ్జాంకి కవితను ఎవడు పట్టించుకోవట్లేదు అన్న. ఎవరు పట్టించుకోకపోతే మరి నువ్వెందుకు కామెంట్ చేసినట్టు? పట్టించుకోనప్పుడు పట్టించుకోని లెక్కనే ఉండాలి కదా. మళ్ళీ నువ్వు గుర్తు చేసినావంటేనే కవిత గారి రాజకీయాన్ని చర్చకు పెడుతున్నారని అర్థం. అసలు ఎవ్వరు పట్టించుకుంటలేరట కవితను. నరేష్ బెజ్జంకి దగ్గరికి వచ్చి, తమ్ముడు నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, జరగి ప్రచారానికి వస్తావా తమ్ముడు, నలుగురికి చెప్తావా జర నన్ను ఎవరు పట్టించుకుంటలేరు అని కవిత గారు రోజు ఫోన్ చేస్తానట నరేష్ బెజ్జంకి. ఎందుకు తమ్ముడు ఈ ఈతల మాటలు, అక్కర్రాని మాటలు? కవిత గారు ప్రయత్నం చేస్తాను, తెలంగాణ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీని పెట్టాలని ప్రయత్నం చేస్తాను. నీకు శాతనైతే కలిసి నడువు, శాత కాకపోతే ఇంట్లో కూర్చో. అంతేగాని ప్రయత్నం చేసేటోళ్ళ ప్రయత్నాన్ని విఫలం చేసే అడ్డమైన ఆలోచనలు చేయకూడదు. ఇంకా పార్టీ పెట్టనే లేదు, ఆ పార్టీ విధి విధానాలు ఏందో చెప్పనే లేదు. మన కొల్లంతా కారం పూసుకున్నట్టుగా మనకే బాధ. నీ పైసలు పోతలేవు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి వచ్చి జెండా పట్టుకొని నలుగురికి ఓట్లు వేయమని చెప్పినోని కాదు, పోనీ నీ జేబు నుండి ఒక రూపాయి తీసి పెట్టినవి కాదు. కానీ నీకే బాధ అవుతాను నరేష్ బెజ్జాంకి. మానుకో ఇటువంటి ఆలోచన. ప్రతి దాన్ని వంకబెట్టేటోళ్ళు ఉంటారా? పని పాట లేనివాడట పిల్లి తలకే కొరుకుతా అంటారట. వాడు పిల్లికి తల ఉంటుంది తప్పించి ఇంటికెళ్ళి ఏమన్నా ఉంటాయా? ఏం చేస్తానవరా అంటే పిల్లి తలకే కొరుకుతానా అంట. గట్టనే ఉంటుంది కొందరు పని పాటు ఉంటుంది. వీన్ని అందరిని విమర్శించడమే. మీరు ఫేస్బుక్లో అలా చూడుర్రి, ఎవరో పోస్ట్ పెడతారు, ఇంకెవడో తిట్టుడు మొదలు పెడతాడు. వానికి వీనికి శత్రుత్వమే ఉండదు. వాని ముఖం వీనికి తెలియదు, వీని ముఖం వానికి తెలియదు. అట్లా తయారైన గంత ఖాళీగా ఉన్నారన్నట్టు జనం. పోస్ట్ పెట్టేటోడు ఓ ఆలోచనతో పెడతాడు, వాడు గొప్పోడే. ఎందుకంటే ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఓ ఆలోచనను రేకెత్తియాలని పెట్టడం, వాడు గొప్పోడే, వాడు పనివంతుడే. కానీ కామెంట్లు పెట్టేటోళ్ళే పని పాట లేనోళ్ళు.